నెల్లూరు నగరంలో పేద విద్యార్థుల చదువుకు అండగా నిలిచేలా నారాయణ విద్యా వాహనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారాయణ. కుమార్తె పొంగూరు శరణి విఆర్సి పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్న ఆమె స్వయంగా సైకిల్ తొక్కి వారిలో ఉత్సాహం నింపారు. నెల్లూరు నియోజకవర్గంలోని 23 ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు సుమారు 6 కోట్ల రూపాయల సొంత నిధులతో 10,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. తొలి విడతగా 7,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం సోమవారం విఆర్సి గ్రౌండ్ లో జరగనుండగా దసరా సందర్భంగా రెండో విడతలో మరో 3,000 సైకిళ్లు అందించనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల రవాణా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు శరణి వెల్లడించారు. నారాయణ విద్యా వాహనం అనే ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఇది మా నాన్నగారు తీసుకున్న ఇనిషియేటివ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో అవ్వచ్చు, ఏ ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి నేను అండగా ఉంటున్నాను, నెల్లూరు నాకు ఎంతో సహాయం చేసింది, నేను ఈ పొజిషన్కి వచ్చానంటే తప్పకుండా నెల్లూరు ప్రజల కారణం అని ఎలక్షన్స్ గెలవక ముందు మాకు చెప్పారండి. తప్పకుండా గెలిస్తే నేను ఎంతో కొంత చేయాలి, చేస్తాను నిరుపేదలకి. మా నాన్నగారు ఒకప్పుడు విఆర్ స్కూల్లో చదువుకున్నారు, దాని తర్వాత విఆర్ స్కూల్లో ఉద్యోగం చేశారు. హర్నాథ్పురంలో ఉండేవాళ్ళండి. హర్నాథ్పురం నుంచి విఆర్ స్కూల్కి రావాలంటే 4 కిలోమీటర్స్, అంటే 40 నిమిషాలు పడుతుంది కాళ్ళు నడకన రావాలంటే. రోజు పొద్దున ఒక 40 మినిట్స్, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్ ఇంటికి బ్యాక్ వెళ్ళాలంటే తప్పకుండా ఏ పిల్లోడి కన్నా చాలా స్ట్రెస్ అవుతుంది. 100% నెల్లూరులో నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. మీరు ఒక కుటుంబంగా అండగా ఉండాలి అని. సో ఈరోజు రేపు జరిగిపోయే ప్రోగ్రామ్ అండి.